సౌరి గారు ఒక మాట అన్నారు, ఈయన మళ్ళా గెలిపించదని. ఆయన గెలవడు, ఇప్పుడు ఆయన పోయాడు. బుల్లి కిట్టు వచ్చాడు. ఇప్పుడు తమ్ముళ్ళు నీతులు నానిపోయి ఎవరొచ్చారు? దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు. అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు. పిల్ల సైకో ఇక్కడ కిట్టు ఒకడు తయారయ్యాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇక్కడే గంజాయి బ్యాచ్కి గాని, రౌడీలకు గాని, గొడవలకు గాని, సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు చూస్తున్నారు తమ్ముళ్ళు? ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. వీళ్ళందరి నాయకుడు ఈ కిట్టవునా కాదా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, పేరుని నాని ముందు ఇది సమాధానం చెప్పు. నీ నీతిని దానికి ఇక్కడ సిద్ధంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా. భారతదేశానికి జాతీయ జెండాని రూపకల్పన చేసి మనకి బందర్కి అత్యంత పేరు తెచ్చిన స్ఫూర్తిదాత, స్ఫూర్తి ప్రదాత పింగళి వెంకయ్య గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, నమస్కారాలు చేసుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను. అలాగే నాకు ఇష్టమైన, మీకు చాలా మందికి తెలియకపోవచ్చు, ఇష్టమైన తత్వవేత్త ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి. నా జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన వ్యక్తి. ఆయన బందర్లోనే పుట్టారు. ఆయన పాద పద్మాలకి నమస్కరించుకుంటూ సభను ప్రారంభిస్తున్నాను. దారి పొడుగుతా పెద్దలు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన జైన సైన్యానికి అధిపతి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, నేను వైసీపీ నుంచి వీడి జనసేనలో చేరాను. నన్ను ఒక 3 నెలల క్రిందట వైసీపీ వాళ్ళు పిలిచి, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, అలాగే గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అని చెప్తే, అది నా వల్ల కాదు, బందర్లో ఒక అతను ఉంటాడు, అతను మీకు ఎలా కావాలంటే తిట్టడంతో పాటు బ్రహ్మాండమైనటువంటి యాక్షన్ చేస్తాడు, అతనికి చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పటం జరిగి, తరువాత వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతలో జనసేన పార్టీలో చేరానని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉంటాడు. ఆయన ఆ స్థాయికి మించి ప్రవర్తన చేస్తూ ఉంటాడు. మాట్లాడితే 2 చెప్పులు చూసి తీపిస్తూ ఉంటాడు అందరికీ. సంవత్సరం పాటు ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవం కాదా అని చెప్తా ఉన్నాం. ముస్లింలు సాదియా ఖానా కోసం మేము ఏదైతే ప్రామిస్ చేశామో 1,10 లక్షలు ఇచ్చి సిఎస్ఆర్ ఫండ్ బ్రహ్మాండంగా వాళ్ళకి సాదియా ఖానాన్ని నిర్మిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ, ఇంత జన ప్రభంజనాన్ని చూస్తుంటే ఇది వ్యతిరేకమైనదని చెప్పేసి, ఈ పార్టీకి వ్యతిరేకం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకం, ఈ ఎమ్మెల్యేని
గద్దె దించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరిని కోరుకుంటూ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని జీవితంలో ఇతని మాట ఎత్తకుండా ఉండాలంటే నేను అడుగుతా ఉన్నాను ఈ బందర్ ప్రజానికానికి. జనసేన కూడా ఈ బందర్లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. మనం ఈ ఎమ్మెల్యేని గద్దె దించాలి అని అంటే మీరు పేరు నానికి వ్యతిరేకంగా ఓటేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల్ని నెరవేర్చాలని చెప్పేసి అందరిగా కోరుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు, జై నరేంద్ర మోడీ గారు. థ్యాంక్ యూ.